ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక మహమ్మారి వచ్చి మీ దేశంలో 500 మందిని నేను బలి తీసుకుంటాను, తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పి ఆ కల్లో చెప్పింది. చెప్పంగానే రాజుగారు ఉలిక్కుపడి లెగుస్తాడు. లెగిసి ఆ భయంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రులకి అందరికీ కబురు చేస్తాడు. ఆ మంత్రులతోటి ఊరంతా దండోరా వేయించండి, జాగ్రత్తలు పాటించమని చెప్పండి అని చెప్పి చెబుతాడు. చెప్పంగానే ఊరంతా దండోరా వేస్తారు. ఆ దండోరా వల్ల మంచి జరగపోయి చెడు ఇంకా జరుగుతుంది. కారణం ఏంటంటే ఇంకా భయం ఎక్కువైపోయింది. అయ్యో ఎటు నుంచి ఏమొచ్చిద్దో, ఏమైపోతామో అన్న భయంతో వాళ్ళు ఇంకా ఇదైపోతున్నారు. సరే, ఆ మహమ్మారి రానే వచ్చింది. 500 మందిని బలి తీసుకుంటా అన్న మహమ్మారి 5500 మందిని తీసుకుంది. సరే, పోతూ పోతూ మళ్ళీ రాజుగారి కల్లోకి వచ్చింది. వచ్చి నేను ఇంకా వెళ్తున్నా, నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పింది. చెప్పంగానే రాజుగారు అంటాడు, నాతో నువ్వు 500 మంది అని చెప్పావు, మరి 5500 మందిని ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అడుగుతాడు. పిచ్చోడా, నేను 500 మందే అనుకున్నాను, నువ్వు దండోరా వేయించి వాళ్ళల్లో భయం పెంచి ఆ భయం వల్ల వాళ్ళు అంతమంది ఇదయ్యారు, కారణం నేను కాదు అని చెప్పి దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఏదైనా సరే మనం చెడుగా ఆలోచిస్తే చెడుగానే జరిగింది, మంచిగా ఆలోచిస్తే మంచిగానే జరిగింది. ఏదైనా మన ఆలోచన బట్టే జరిగింది. ఏమంటారు?